ఈనాటి రాశి ఫలాల్లో తదుపరి రాశి కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా నిద్రలేమిని అధిగమించాలి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు, శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. దినచర్యలో తగిన విధంగా జాగ్రత్తలు చేసుకుంటూ ముఖ్యంగా మీ వ్యక్తిగత ఆరోగ్యానికి మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ తదుపరి మిగిలిన విషయాల గురించి, అది వృత్తి అయినా ఏ వ్యవహారాలైనా సరే, ముందుగా మీ ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనలతో కొంత మానసికంగా మీకు ఇబ్బందులు ఉన్న వాటిని కూడా అధిగమించడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు. మంచి గురువుని కలుస్తారు. వారి యొక్క ఆలోచనలు కానీ, వారితో మీ యొక్క ఆలోచనలని మీరు పంచుకోవడం బట్టి కానీ తప్పనిసరిగా కొంత మీకు రిలీఫ్ అనేది ఏర్పడే విధంగా వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే మీ బంధువర్గంతో మాట పట్టింపులు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తదుపరి రాశి సింహరాశి గురించి తెలుసుకుందాం. అమ్మాయి, వాళ్ళ రాశి ఫలాల్లో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అది ఆర్థిక సంబంధమైన విషయాలు, సంతాన వర్గం, పూర్వపు పెట్టుబడులు, దీర్ఘకాలిక అంశాలు, ఆకస్మిక ధనం మొదలైన వాటి మీద ఎట్ ఎ టైం కాన్సన్ట్రేట్ చేస్తూ వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మీ యొక్క ఖర్చులు కూడా వాటి పరంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదైనా కొత్త పెట్టుబడుల కొరకు కానీ, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కానీ, మీ సృజనాత్మకతకు సంబంధించిన విషయాలలో మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కొరకు కానీ ఖర్చులు అనేవి ఉండడం, అవి కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ఖర్చులు, మరికొన్ని సందర్భాల్లో అనవసరమైన ఖర్చులు మొదలైన వాటి వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క కుటుంబంలో మీ యొక్క భాతృ వర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క ముఖ్యులైన వ్యక్తులు ఎవరైనా సరే మీ సోదర వర్గంతో, సోదరి వర్గంతో కలిపి చక్కటి చర్చలకి, అలాగే మిత్రులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఇది కొంతవరకు అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. తదుపరి రాశి కన్యా రాశి. అమ్మాయి, వాళ్ళ కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యారాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే కన్యారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. భాగస్వామి వ్యవహారాలు, ముఖ్యంగా జీవిత భాగస్వామితో తీసుకునే నిర్ణయాలు, వారి యొక్క అభివృద్ధి చాలా వరకు మీకు ఆశాజనకంగా ఉండే విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వాటికి సంబంధించిన విషయాల్లో కొత్త నిర్ణయాలు మీ ఆలోచన సరళిని మార్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా కుటుంబ వాతావరణం, కుటుంబంలో ముఖ్యులతో అంటే మీ యొక్క తల్లి కానీ, కుటుంబ సభ్యులతో కానీ మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్వేగాలకు అతీతంగా ఆలోచనలని పదును పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాల వల్ల, మీరు తీసుకునే కీలక నిర్ణయాల వల్ల గృహంలో శాంతియుతంగా ఉండే పరిస్థితుల్ని మీరే నెలకొల్పడానికి అవకాశం కనబడుతుంది.